స్పీకర్ గారిని కలిసి ఒక లెటర్ ఇచ్చాను. అసెంబ్లీ సమావేశాలని కనీసం 30 రోజులు జరపండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కూడా అసెంబ్లీ సమావేశాలని తూతూ మంత్రంగా ముగించేవాళ్ళు. అలా కాకుండా ప్రజల సమస్యలని అడగడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ తగినంత సమయం దొరకటం లేదు. కాబట్టి దయచేసి వారం 10 రోజులని కాకుండా ఆలోచన కాకుండా 30 రోజులు కనీసం అసెంబ్లీని నడపండి అని నేను విజ్ఞప్తి చేశాను. అదే సందర్భంలో ప్రశ్నోత్తరాల సమయం అలాగే 0 అవర్లో ఏవైతే అప్పటికప్పుడు ప్రస్తావించాల్సిన అంశాలు ఉంటే దానికి వీలుగా దానికి గంటల్ని కూడా ఇప్పుడు 1 గంట ప్రశ్నోత్తరాలు 0 అవరు కొంతమందికే అవకాశం వస్తుంది. అలా కాకుండా అందరు ఎమ్మెల్యేలకి తమ తమ నియోజకవర్గ సమస్యలు సభ ముందు పెట్టడానికి ప్రభుత్వంతో విన్నవించుకోవడానికి తగిన సమయం కేటాయించడానికి ప్రశ్నోత్తరాలు కూడా పెంచమని నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు బిఏ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో నా ఉత్తరాన్ని కూడా పెట్టి చర్చించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా తన నియోజకవర్గం ఉన్న సమస్యల్ని ఇక్కడ చెప్పుకోవాలనుకుంటారు. సమయం దొరక్కపోతే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడికి సమయం వచ్చేలాగా పని దినాలని పని గంటల్ని కూడా మీరు తెలంగాణలో చూడండి. తెలంగాణలో ఎక్కువ రోజులు నడుపుతూ ఉన్నారు. అలాగే మొన్న మీరు చర్చ సందర్భంగా రాత్రి 2:30-3 గంటల దాకా కూడా సభ్యులంతా కూర్చొని వివిధ అంశాల మీద చర్చించారు. ఏవైతే మనం బిల్లు పాస్ చేస్తున్నామో, ఏవైతే సభ ముందుకు వివిధ శాఖలకు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బిల్లు వస్తున్నాయో ఆ అంశాల మీద సరైన చర్చ జరగకుండా మనం పాస్ చేస్తే అది కూడా అవగాహన రాహిత్యం అవుతుంది. అది కూడా సరైన పద్ధతి కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి లోతైన చర్చ జరగాలంటే వివిధ అంశాల మీద శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొని వాటిల్ని బిల్లు పాస్ చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటుంది. మనం చేస్తున్న బిల్లు పట్ల ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుందని నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాను. ఇదే సందర్భంగా మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, మండలిలో మీ వాళ్ళు వచ్చి ఏదో ఒక 4 మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు కూడా వింటూ ఉన్నారు. మీరు మంచి మాట్లాడుతున్నారో తప్పు మాట్లాడుతున్నారో అనేది వేరే విషయం అయితే 4 మాటలు మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు సభా సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మండలిలో వచ్చినప్పటికీ ఒక రకంగా వ్యవహరించడం, శాసనసభకు వచ్చేసరికి ఇంకొక రకంగా వ్యవహరించే పార్టీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహారాన్నే చూస్తా ఉన్నాం. ఈ దేశంలో కూడా ఎక్కడా లేదు. దేశంలో పార్టీ విధానం తీసుకుంటే మండలిలో అయినా శాసనసభ్యుల్లో అయినా సభలో అయినా సరే ఒకే రకమైన విధానమే ఉంటుంది. ఇది ఎక్కడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ? మండలికి వచ్చేసరికి ఒక రకంగా వ్యవహరిస్తారు, శాసనసభకు వచ్చేసరికి మేము రామంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఒక పార్టీ వ్యవహరించాల్సిన తీరు కూడా కాదని నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతా ఉన్నాను. దయచేసి మీరు అసెంబ్లీకి రండి. ఒక హామీ ఇస్తే తప్పనిసరిగా ఇస్తాను. అసెంబ్లీ వైపు నుంచి శాసనసభ్యుల వైపు నుంచి చెప్తా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో
సభ్యులని అప్పుడు అధికారంలో ఉన్నామని ప్రతిపక్షంలో ఉన్న సభ్యులను అవహేళన చేశారో, అవమానపరిచారో, నోటికొచ్చినట్టు బూతులు తిట్టారో అలాగా మేము చెయ్యము. తప్పనిసరిగా మీరు సభకొస్తే చాలా హుందాగా వ్యవహరిస్తాం. మా విధానం కాదది. కూటమి ప్రభుత్వం నుంచి కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం. మీరు చెప్పే మీకు తగినంత సమయాన్ని కేటాయిస్తామని ఇప్పటికే స్పీకర్ గారు చెప్పున్నారు. మీకు తగిన గౌరవం కూడా ఇస్తాం. దయచేసి అసెంబ్లీకి వచ్చి మీ వైపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ప్రభుత్వం నుంచి శాసనసభ్యుల వైపు నుంచి మేము కూడా చెప్పాల్సిన విషయాలు మీకు చాలా ఉంటాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఈ పద్ధతి ఇంకైనా మార్చుకోవాలని. 2 నాలుకల విధానం, మండలిలో 1 నాలుక, అసెంబ్లీకి వచ్చేసరికి పూర్తిగా మాయమైపోవడం. 2 తలలు, మండలికి వస్తే ఒక రకమైనటువంటి ఫేసు, ఇక్కడికి వస్తే ఇంకొక రకమైన ఫేసు. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? స్పీకర్ గారు కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మీ ఎమ్మెల్యేలు 11 మంది ఎవరైతే ఉన్నారో మీతో సహా జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం దగ్గర నుంచి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకొని కార్లకు తిరుగుతూ ఉన్నారు. టోల్ గేట్లు కట్టకుండా దబాయించుకొని పోతా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఏ ఏ హక్కులైతే మీకున్నాయో వాటిలన్నింటినీ వినియోగించుకుంటూనే మీకు ఓటేసిన ప్రజలని ఈ విధంగా మోసం చేయడం సరైన పద్ధత అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జీతభత్యాలు తీసుకుంటూ, ప్రభుత్వ అలవెన్సులు తీసుకుంటూ, ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ, ఎమ్మెల్యేగా స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ మీరు అన్ని రకాలుగా హోదా సమాజంలో అనుభవిస్తున్నప్పుడు కనీసం ఒకరోజన్నా వచ్చి మీకు ఓటేసిన ప్రజల పట్ల కృతజ్ఞతతో అయినా సరే మాట్లాడాల్సింది. మీ నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీరు ఎక్కడో ప్రెస్ మీట్లో కూర్చొని నోటికొచ్చినట్టు విమర్శిస్తారు. అదే విమర్శలు ఇక్కడ చేయండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఎవరూ ప్రశ్నించలేని చోటు, ఎవరు కూడా మిమ్మల్ని అడగలేని చోట్లో మీరు ప్రెస్ మీట్లు పెట్టి కెమెరా పెట్టుకొని మీ పాటికి మీరు నోటికొచ్చినట్టుగా మీరు ఆరోపణలు చేస్తూ ఉంటే సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మేము ఉండి కూడా, మీరు చెబుతున్నవన్నీ అబద్ధాలని తెలిసి కూడా, మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మాకు ఆలోచన ఉండి కూడా ఈరోజు మీకు సమాధానం చెప్పాల్సిన మీరు ప్రెస్ మీట్లో చెప్తే మేము ప్రెస్ మీట్లో చెప్పాల్సి వస్తాం. అదే మీరు అసెంబ్లీకి వస్తే మీరు చెప్పండి, మేము కూడా అసెంబ్లీలో చెప్పే అవకాశం ఉంటుంది. దానికి విలువ ఉంటుంది, దానికి పవిత్రత ఉంటుంది. ఏదైతే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని దేవాలయంగా భావిస్తామో, ఇక్కడికి వచ్చి నిజమా మాట్లాడాలనుకుంటామో మీరు వచ్చి మాట్లాడండి. నిజమా కాదా అని ప్రజలు తేల్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.